బెంగళూరులోని రామేశ్వరం పేలుళ్ల కేసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు లింక్ ఉందా? అవును, ఇదే అనుమానాన్ని ఎన్ఐఏ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇప్పటికే అబ్దుల్ సలీం అనే వ్యక్తిని కడప జిల్లా మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలోని ఇస్లాపురంకి చెందిన సలీం నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు, గతంలో ఎన్ఐఏ విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ లిస్టులోనూ సలీం పేరు ఉండడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు బెంగళూరులో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికి సంబంధించి ఇటు కరీంనగర్ కి కూడా లింక్ ఉంది అంటూ కూడా ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ఇటు సలీం అనే వ్యక్తితో పాటు ఇంకా ఎవరైనా వ్యక్తులు దీనికి సంబంధించి లింక్స్ ఉన్నాయనుకోవచ్చా శ్రీనివాస్? ఇటీవల ఏదైతే బెంగళూరు పేరులలో చాలా ప్రాణాలు పొందినటువంటి లోపల బెంగళూరులో సంబంధించి ఉమ్మడి లింకులు ఆధారం బయటపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతానికి అబ్దుల్ సలీం ఈ పేరులకు సంబంధం ఉన్నట్టు అయితే పోలీసులు అనుమానం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు సల్మానాలు గతంలో కూడా దాడి సమయంలో కూడా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.